హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్ర యొక్క ఇంపార్టెంట్ బిట్స్ గురించి కొన్ని తెలుసుకుందాం. అవి కొన్ని ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి, తర్వాత నాకు కొన్ని ఇంపార్టెంట్ అనిపించినాయి మీకు చెప్తున్నాను నేను. ఫస్ట్ క్వశ్చన్, సింధు రాజ్య పాలకుడు ఎవరు? తాహిర్, అల్ హిజాబ్, మహమ్మద్ బిన్ కాసిం, గజిని. అండ్ ఆన్సర్ వచ్చేసి దాహీర్. అండ్ సెకండ్ది, జిజియా పన్నుని మొదటిసారి భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం, యమన్ ఉద్ దౌలా, అల్ బెరూని, అల్ హిజాబ్. ఆన్సర్ మహమ్మద్ బిన్ కాసిం. మహమ్మద్ ఉల్ దౌలా ముస్లిం రాజ్య స్థాపకుడు అన్నది ఎవరి బిరుదు? మహమ్మద్ గజిని, దాహీర్, మహమ్మద్ బిన్ కాసిం, కుతుబుద్దీన్ ఐబక్. ఆన్సర్ మహమ్మద్ గజిని. గజిని సోమనాథ్ ఆలయంపై చేసిన దాడి ఎన్నోవది? 16వది, 17వది, 15వది, 18వది. ఆన్సర్ వచ్చేసి 16వది. తారిక్ ఈ హింద్ అనే పుస్తక రచయిత ఎవరు? అల్ బెరూని, మహమ్మద్ గోరి, బక్తియార్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ శ్యామ్. ఆన్సర్ వచ్చేసి అల్ బెరూని. మహమ్మద్ గోరి అసలు పేరు ఏమిటి? మహమ్మద్ బిన్ శ్యామ్, దాహీర్, అల్ హిజాబ్, ఫిర్దౌసి. ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ బిన్ శ్యామ్. శానామా రచించింది ఎవరు? ఫిర్దౌసి, కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ, మహమ్మద్ గోరి. ఆన్సర్ వచ్చేసి ఫిర్దౌసి. 8వ క్వశ్చన్ వచ్చేసి, మొదటి తరాని యుద్ధం ఎప్పుడు జరిగింది? 1191, 1192, 1178, 1182. ఆన్సర్ వచ్చేసి 1191. అండ్ 9th క్వశ్చన్, 2వ తరాని యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి మహమ్మద్ గోరి, కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ కాసిం. ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ గోరి. 10వ క్వశ్చన్, బానిస వంశాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్స్ కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, సికిందర్ లోడి. ఆన్సర్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్. 11వ క్వశ్చన్, లాగ్బాక్ష్ అంటే దయాగుణం, సిపాసలార్ అంటే యుద్ధవీరుడు. ఈ 2 బిరుదులు ఎవరికి కలవు? కుతుబుద్దీన్ ఐబక్, జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్. ఆన్సర్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్. 12వ క్వశ్చన్, ఎవరి జ్ఞాపకార్థం కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ను నిర్మాణం చేపట్టారు? ఆప్షన్స్ వచ్చేసి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, నజీరుద్దీన్ మహమ్మద్, ఫిరోజ్ షా తుగ్లక్, గియాజుద్దీన్ తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. ఇల్టుట్మిష్ ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్స్ వచ్చేసి షంషీ, తరీఫ్ వంశం, కాజీ వంశం, కస్బా వంశం. ఆన్సర్ వచ్చేసి షంషీ వంశం. జీతాలకు బదులు భూమిని సైనికులకు ఇచ్చిన విధానాన్ని ఏమని పిలిచేవారు? ఇక్తా, మన్బూర్, మజర్, వలి. ఆన్సర్ వచ్చేసి ఇక్తా. సమాధుల పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? ఇల్టుట్మిష్, సుల్తాన్ గరీ, మహమ్మద్ గోరి, బాల్బన్. ఆన్సర్ వచ్చేసి ఇల్టుట్మిష్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఇల్టుట్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్, బాల్బన్, సికిందర్ లోడి. ఆన్సర్ వచ్చేసి ఇల్టుట్మిష్. 17వ క్వశ్చన్, మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషిగా ఎవరిని పిలుస్తారు? బాల్బన్, జలాలుద్దీన్ ఖిల్జీ, మింజాహుల్ సిరాజ్,
గోరీ. ఆన్సర్ వచ్చేసి బాల్బన్. ఢిల్లీలో ఖిల్జీ వంశపాలన కాలం 1292 1320, 1292 96, 1292 1299, 1286 to 1296. ఆన్సర్ వచ్చేసి 1292 1320. అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు జలాలుద్దీన్ ఖిల్జీ, అలీ గుర్షబ్స్, బాల్బన్, ఇల్టుట్మిష్. ఆన్సర్ వచ్చేసి అలీ గుర్షబ్స్. దక్షిణ భారతదేశంపై దండయాత్రకు వచ్చిన మొదటి ఖిల్జీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్స్: అల్లావుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ గోరీ, గియాజుద్దీన్ తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ. మొత్తం ఢిల్లీ సుల్తాన్లలో అతి గొప్పవాడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్, సికిందర్ లోడీ, ఇల్టుట్మిష్. ఆన్సర్ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ. 22వ క్వశ్చన్. పశుపోషణపై వేసిన పన్నుని ఏమంటారు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో? ఆప్షన్స్: చెరాయి, బరీద్, హలాయి, చెహ్రా. ఆన్సర్ వచ్చేసి చెరాయి. గుజరాత్ దండయాత్రలో పట్టుబడిన రాణి ఎవరు? కమలాదేవి, రజియా సుల్తానా, లక్ష్మీదేవి, రాణి పద్మిని. ఆన్సర్ వచ్చేసి కమలాదేవి. రాణి పద్మిని ఎవరి భార్య? రాజా రతన్ సింగ్, మాలిక్ కపూర్, రాజా రణతంబోర్, అల్లావుద్దీన్ ఖిల్జీ. రాజా రతన్ సింగ్ యొక్క భార్య. 25వ క్వశ్చన్. తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, జూనా ఖాన్ తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి గియాజుద్దీన్ తుగ్లక్. అండ్ 26వ క్వశ్చన్. రైతుల కోసం కాలువలు త్రవ్వించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి గియాజుద్దీన్ తుగ్లక్, బాల్బన్, ఇల్టుట్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి గియాజుద్దీన్ తుగ్లక్. నేను ఇచ్చిన ఆప్షన్స్ అనేవి మొత్తం ఢిల్లీ సుల్తాన్లే, కాకపోతే ఒకటే వంశానికి చెందిన వాళ్ళవి కావు. సో మీరు అనేటివి కరెక్ట్గా చదువుకుంటే మీకు ఆప్షన్స్ అనేటివి అర్థమైపోయి ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు. సో నేను ఇచ్చినవి తప్పు అని కాదు, కానీ మామూలుగా మీరు సబ్జెక్టు మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉంటే ఆన్సర్ అనేది మీకు ఈజీగా గెస్ చేయనీకి ఉంటుందని చెప్పి ఆన్సర్స్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన ఆప్షన్స్ అనేవి. అండ్ 27వ క్వశ్చన్. భారతదేశంలో తబలా మరియు సితార్లను ప్రవేశపెట్టింది ఎవరు? అమీర్ ఖుస్రో, ఆషికి, గియాజుద్దీన్ తుగ్లక్, జూనా ఖాన్. ఆన్సర్ అమీర్ ఖుస్రో. 28వ క్వశ్చన్. లూసిఫర్ గ్రంథ రచయిత ఎవరు? అమీర్ ఖుస్రో, ఆషికి, జూనా ఖాన్, సోందార్. ఆన్సర్ వచ్చేసి అమీర్ ఖుస్రో. జహాపనా పట్టణాన్ని నిర్మించింది ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇబన్ బటూటా, రాజా రతన్ సింగ్. ఆన్సర్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టింది ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, గియాజుద్దీన్ తుగ్లక్, ఇబన్ బటూటా. ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే ప్రతి ఒక్కటి ఆన్సర్ ఫస్టే ఉంటుంది, ఏంది మిగతాయి ఉండయా అని మీరు డౌట్ వస్తుండొచ్చు. కాకపోతే అట్లేం లేదు. మామూలుగా నాకు ఈజీగా ఉండడానికి నేను ఫస్ట్ది ఆన్సర్ రాసుకున్నా, మిగతాయి ఆప్షన్స్ ఇచ్చిన. అవేనా కాదు, ఎక్కడైనా వస్తుండొచ్చు. నాకు ఈజీగా ఉండడానికి అట్లా ఇచ్చుకున్నాను అంతే నేను. అండ్ 31 క్వశ్చన్. బ్రాహ్మణులపై జీజియా పన్నును విధించిన ఢిల్లీ సుల్తాను ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్, గియాజుద్దీన్ తుగ్లక్, బాల్బన్, ఇల్టుట్మిష్. ఆన్సర్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. వృద్ధులకు పెన్షన్ ఇచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, గియాజుద్దీన్ తుగ్లక్, బాల్బన్. ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. తుగ్లక్ కాలంలో చివరి పాలకుడు ఎవరు? వజీరుద్దీన్ మొహమ్మద్, జునా ఖాన్, ముబారక్ షా, ఇలియాట్. ఆన్సర్ వచ్చేసి
వజీరుద్దీన్ మొహమ్మద్. అండ్ 34 క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే లోడీ వంశాన్ని 1451లో స్థాపించింది ఎవరు? బహ్లుల్ లోడీ, సికిందర్ లోడీ, ఇబ్రహీం ఖాన్ లోడీ, బాల్బన్. ఆన్సర్ వచ్చేసి బహ్లుల్ లోడీ. క్వశ్చన్ అనేది ఇట్లా కూడా అడుగుతుండొచ్చు. లోడీ వంశాన్ని బహ్లుల్ లోడీ ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? 1451, 1452, 1454, 1456. సో సంవత్సరం అనేది 1451. మీరు అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా ఒక క్వశ్చన్ అవుతుంది, ఇది కూడా ఒక క్వశ్చన్ అవుతుంది. సో రెండు మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్లో ఒకవేళ వస్తే అటెంప్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది. 35th క్వశ్చన్. సికిందర్ లోడీకి సమకాలికుడు ఎవరు? రచయిత కబీర్, ఇల్టుట్మిష్, మహమ్మద్ గోరీ, పృథ్వీరాజ్. మామూలుగా ఇతనికి సమకాలికుడు ఎవరు అంటేనేమో కబీర్ రచయిత. రచయిత అన్నది మామూలుగా అతనికి సమకాలికుడు సికిందర్ లోడీకి. 36వ క్వశ్చన్. కుతుబుద్దీన్ ఐబక్ చౌగాన్ అంటే పోలో గేమ్ ఆడుతూ ఎక్కడ చనిపోయాడు? లాహోర్, చైనా, అజ్మీర్, మంగోల్. ఆన్సర్ వచ్చేసి లాహోర్లో. 37th క్వశ్చన్. ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి చేశాడు? 1218, 1219, 1217, 1220. ఆన్సర్ వచ్చేసి 1218. ఇంక క్వశ్చన్ ఇట్లా కూడా అడగచ్చు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని 1218లో పూర్తి చేసింది ఎవరు? ఇల్టుట్మిష్. అట్లే ఇల్టుట్మిష్ 1218లో ఏ నిర్మాణాన్ని పూర్తి చేశాడు? కుతుబ్ మినార్. సో ఒకటే క్వశ్చన్లో ఇన్ని రకాల క్వశ్చన్లు కూడా వేయచ్చు. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అయినా వేయచ్చు. సో మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఏ రకంగా ఇచ్చినా కూడా మనం అటెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో 38th క్వశ్చన్. బాల్బన్ అసలు పేరు? ఉతా ఖాన్, మాలిక్ కపూర్, కన్ఖాత్, ఫకీలీ. ఆన్సర్ వచ్చేసి ఉతా ఖాన్. బాల్బన్ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు? ఇల్టుట్మిష్, అలావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబక్, అమీర్ ఖుస్రో. ఆన్సర్ వచ్చేసి ఇల్టుట్మిష్. అండ్ 14th క్వశ్చన్. ప్రపంచ చరిత్రలోనే మార్కెట్ ధరలను నియంత్రించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్? అలావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్, గియాజుద్దీన్ ఖిల్జీ, సికిందర్ లోడీ. ఆప్షన్ అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో భూమి శిస్తున్నది ఎంత ఉండేది? 50%, 40%, 55%, 45%. సరే వచ్చేసి 50%. హిందూ తల్లికి పుట్టిన మొదటి సుల్తాన్ ఎవరు? షహబుద్దీన్, ముబారక్ షా, మాలిక్ ముక్బుల్, షాతుర్ ఖాన్. ఆన్సర్ వచ్చేసి షహబుద్దీన్. అండ్ 43rd క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526 ఏప్రిల్ 21, 1527 ఏప్రిల్ 21, 1526 మే 21, 1528 మార్చి 21. ఆన్సర్ వచ్చేసి 1526 ఏప్రిల్ 21. మద్యపానాన్ని నిషేధించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బాల్బన్, అలావుద్దీన్ ఖిల్జీ, కిసిర్ ఖాన్, మాలిక్ కపూర్. ఎవరంటే బాల్బన్. ప్రజాభిప్రాయం ప్రకారం పాలించిన మొట్టమొదటి సుల్తాన్ ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కపూర్, అలావుద్దీన్ ఖిల్జీ, కిసిర్ ఖాన్. ఆన్సర్ వచ్చేసి జలాలుద్దీన్ ఖిల్జీ. అయితే ఇందులో మీకు కొంచెం రైటింగ్ అర్థమవుతుందా లేదా కొంచెం మీరు నాకు కామెంట్స్లో చెప్తే ఇంకొంచెం నా రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇంకా కొంచెం మీకు మంచిగా అర్థమయ్యేటట్టు రాయడానికి నేను ట్రై చేస్తాను. మీకు అర్థమవుతుందో లేదా కొంచెం నాకు కామెంట్లో చెప్పండి రైటింగ్ అనేది. అండ్ 46th క్వశ్చన్ వచ్చేసి వరంగల్ పేరును సుల్తాన్పూర్గా మార్చింది ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, బాబర్. సరే వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఖరాజ్ అనగా భూమి శిస్తు, పంట శిస్తు, ఇంటిపై శిస్తు, తర్వాత వెంట్రుకలపై శిస్తు. ఆ కాలంలో ఇలాంటి శిస్తులు ఉండేవి కాబట్టి మామూలుగా నేను అట్లా పెట్టిన. లాస్ట్ అనేది ఉందో లేదో నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు కానీ బట్
అట్లా మామూలుగా పెట్టేసిన. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి భూమిశిస్తు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఆర్థిక శాఖకు అధిపతి వజీర్, ఉలేమాల్, ఖలీఫా, అబూషార్. ఆన్సర్ వచ్చేసి వజీర్. షరియత్ అనుమతి లేనిది 25 పన్నులను రద్దు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, సికిందర్ లోడి, ఇబ్రహీం లోడి. ఆన్సర్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండ్ 15th క్వశ్చన్ వచ్చేసి తొలి స్వీయ చరిత్రను రాసుకున్న ఢిల్లీ సుల్తాన్. ఫిరోజ్ షా తుగ్లక్, బాల్బన్, ఇబ్రహీం లోడి, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. అండ్ నేను నెక్స్ట్ టైం మళ్ళీ నేను పాలిటిక్స్ సంబంధించిన 50 క్వశ్చన్స్కి వీడియో నేను అప్లోడ్ చేయగలుగుతున్నా. మీరు ఇది నీ వీడియో నచ్చిందా లేదా, అది అప్లోడ్ చేయమంటారా లేదా అనేది నాకు కామెంట్స్లో మీరు చెప్తే దాన్ని బట్టి నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.